జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పుట్టినరోజు వేడుకలు కామరాజుపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు, సొసైటీ చైర్మన్ పిడుం సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి తుమ్మలపల్లి రమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా జనసేన నాయకులు గుల్లంపూడి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి బలపరిచిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ విజయానికి అహర్నిశలు కష్టపడి జగ్గంపేట నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా 52,995 ఓట్ల మెజారిటీ గెలుపునకు కృషి చేసిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పుట్టినరోజు వేడుకలు కామరాజుపేట గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజమంద్రపు నరసింహమూర్తి, గొల్లంపూడి నాగేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు। మనం మాట్లాడుకోవాల్సిందే ఇంపార్టెంట్ గా మన సర్పంచ్ గారి గురించి కూడా మాట్లాడవలసిన బాధ్యత నాపై ఉంది। ఎందుకంటే ఏదైనా అధికారం వచ్చాకైనా ఏదో విజయం సాధించాకన్నా ఏ వ్యక్తికైనా అహంకారం గర్వం అనేది ఉంటది। కానీ ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతుంది గెలిచి, ఈ రోజుకి కూడా గెలిచిన గర్వం మాట పక్కనెట్టండి। చిన్న పిల్లలాగా ఎనీ టైం కావాలంటే పంచాయతీలో ఆ వర్గం ఈ వర్గం లేకుండా ప్రతి వర్గానికి అందుబాటులో ఉన్న ఏకైక వ్యక్తి మన సర్పంచ్ గారు తెలియజేస్తాను। అలాగే ఈ రోజు అందరం జనసేన పార్టీ అందరం ఈ వెనకాల ఉన్నామంటే అది ఆయన ఒక్క మంచితనం వల్లనే సభాముఖంగా తెలియజేస్తాను। ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో కూడా అడప వెంకట్రావు గారి కోసం మన జన సైనికులంతా ఏ చేయడానికైనా సిద్ధంగా ఉంటామని మరొక మాట తెలియజేస్తాను। అలాగే ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి మన సొసైటీ చైర్మన్ గారు కొత్తపల్లి చలపరెడ్డి సుబ్బారావు గారి ఆశీస్సులతో ఎక్కడో ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిపోయిన సతీష్ గారిని ఒక సొసైటీ 2వ వార్డు నెంబర్ గా నుంచోబెట్టి సొసైటీ 2వ వార్డు విజయం సాధించి సొసైటీ చైర్మన్ గా జలపరెడ్డి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ గా నియమించబడ్డారు। ఇప్పటికే వరుసనే 3 సార్లు రాష్ట్ర